కోల్డ్ తగ్గింది కానీ మళ్ళీ 1-2 వీక్స్ లోపు వచ్చేస్తుందా? అసలు రీజన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. ఫ్రీక్వెంట్గా కోల్డ్ కానీ, స్నీజింగ్, రన్నింగ్ నోస్, థ్రోట్లో ఇరిటేషన్, నోస్ బ్లాక్ అనేవి ఉంటున్నాయా? ప్రతిసారి యాంటీబయోటిక్స్ తీసుకోవడం సొల్యూషన్ కాదు. రిపీటెడ్ సిమ్టమ్స్కి చాలా కాజెస్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లము లేదా అలర్జీ లాంటి రీజన్స్ అయ్యుండొచ్చు. ఎస్పెషలీ స్నీజింగ్ ఇంకా వాటరీ డిశ్చార్జ్ రిపీటెడ్గా ఉంటే అలర్జిక్ రైనైటిస్ అని అంటాము. సో థిక్ నీసల్ డిశ్చార్జ్, ఫేషియల్ పెయిన్, ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉంటే సైనసైటిస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ప్రతిసారి సిమ్టమ్స్ వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేషన్గా యాంటీబయోటిక్స్ అస్సలు యూజ్ చేయొద్దు. రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఈఎన్టీ ఎవాల్యుయేషన్ తర్వాత అలర్జీ ట్రీట్మెంట్, నీసల్ స్ప్రేస్, సలైన్ వాషెస్ లేదా మెడిసిన్స్తో చాలా కేసెస్ కంట్రోల్ అయిపోతాయి. స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే అప్రోప్రియేట్ ప్రొసీజర్ ఆర్ సర్జరీని రికమెండ్ చేస్తాం. రిపీటెడ్గా కోల్డ్తో సఫర్ అవుతుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. డోంట్ నెగ్లెక్ట్ దీస్ సిమ్టమ్స్. ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్.